అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఎందుకు ఇంత కీలకంగా మరి ఇప్పుడు ఎవరైతే అభ్యర్థి గెలుస్తాడో తన వల్ల రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమైనా మాట్లాడా? లేదు కదా. ఎందుకు ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు? బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఎందుకు రణరంగాన్ని క్రియేట్ చేస్తుంది? ఇక్కడ రేవంత్ రెడ్డి కేవలం తన ఉనికిని చాటుకోవడానికి, అదే మాదిరి ప్రతిపక్షంలో ఉన్న కేటీఆర్ కూడా తమ ఉనికిని కాపాడుకోవడానికి రేవంత్ రెడ్డిని రాష్ట్ర వ్యాప్తంగా ఒక విఫలమయ్యే సీఎంగా చూపించడానికే ఆయన కూడా కష్టపడుతున్నట్టు మనకు క్లియర్గా అర్థమవుతుంది. అక్కడ పోటీ చేస్తున్న మరొక పార్టీ బీజేపీ. దాన్ని జనాలు పెద్దగా సీరియస్గా తీసుకోవట్లేదు. అయినా కూడా మూడో అతిపెద్ద పార్టీ అక్కడ పోటీ చేస్తూ ఉన్నారు. ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మాత్రమే కాదు, అక్కడ చాలా వరకు నామినేషన్స్ వచ్చినాయి. దాదాపుగా 300 పైగా నామినేషన్స్ వచ్చినాయి. మరీ ముఖ్యంగా నిరుద్యోగ సంఘాల నుంచి ఎవరైతే పోటీ చేస్తున్నారో వారు డోర్ టు డోర్ ప్రచారం చేస్తున్నారు. చాలా వినూత్నంగా కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు. అందులో మరీ ముఖ్యంగా ఓయూ కాశీనాథ్ అనే వ్యక్తి తను నిరుద్యోగుల కోసానికి ఏ విధంగా కష్టపడుతున్నారంటే, ఒకరోజు భిక్షాటన చేస్తూ ప్రచారం చేశాడు. అదేవిధంగా ఒకరోజు చిలక జోషి అని చెప్తూ ప్రచారం చేశాడు. ఒకరోజు కళ్ళకు గంతలు కట్టుకొని ప్రచారం చేశాడు. ఈరోజు ఏకంగా అరగుండు ప్రదర్శన చేస్తూ అక్కడ నిరుద్యోగుల తరపున నిరసన వ్యక్తం చేస్తూ ప్రచారం చేయబోతున్నాడు అనేది మనకు అర్థమైంది. ఎందుకు ఈ విధంగా ప్రచారం చేయాల్సి వస్తుంది? ఎందుకు నిరుద్యోగుల గురించి స్టాండ్ తీసుకోవాల్సింది? ఆయన లక్ష్యం ఏంటి? ఎందుకు జూబ్లీహిల్స్లో పోటీ చేస్తూ ఉన్నాడు?